హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం లక్కీ అని లవ్ స్టోరీ వినబోతున్నాం. అయిన మాటల్లోనే విందాం. దా లక్కీ, చెప్పాలా? చెప్పు. పక్కా భయపడుతున్నా. సో గైస్, ఈ వీడియో రాకముందు ఫస్ట్ ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అందరు ఫాదర్స్కి హ్యాపీ ఫాదర్స్ డే మాట. మీరు అందరూ లవ్ స్టోరీ అంటారు. నాకు కూడా చెప్పాలో ఆలోచిస్తున్నా, అయినా చెప్తున్నా. కానీ సబ్స్క్రైబర్స్ కూడా తెలవాలి కదా, అందుకు చెప్తున్నా. సో మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, ఫస్ట్ స్కూల్ గురించి చెప్తా. స్కూల్లో నేను 6th క్లాస్లో ఉన్నప్పుడు ఒక అమ్మాయి ఉండే. ఆమె ఆ సైడ్ కూర్చుంటుండే, నేను ఈ సైడ్ కూర్చుంటుండే. నేను ఫస్ట్ బెంచ్లో కూర్చుంటుండే, ఆమె లాస్ట్ బెంచ్లో కూర్చుంటుండే. ఆమె క్లెవరే, నేను క్లెవరే. దాని తర్వాత ఏమన్నంటే గైస్, నేను జోకులు వేసుకుంటా అయిపోయింది. ఆమె వాడిపోయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఆమె మస్తు నవ్వింది నన్ను చూసుకుంటా. ఎన్నో నవ్విందో తెలియదు. ఎన్నో నవ్విందో తెలియదు. అసలు మెల్లమెల్లగా పెరిగింది. నేను ఐ లైక్ యూ అని చెప్పిన. అట్లా జరిగి ఒక 2-3 days తర్వాత కొంచెం ఆమె నాకు వచ్చి ప్రపోజ్ చేసి 2-3 days ఆగమని చెప్పిన. దాని తర్వాత 3 days తర్వాత సరే నేను కూడా ఓకే అని చెప్పిన. దాని తర్వాత మెల్లమెల్లగా కొన్ని చుచ్చులు పడ్డాయి. తిట్టుకోవడం ఇది అది మన రియల్ లైఫ్లో ఎట్లా జరుగుతుంది, ఇది కూడా అట్లనే జరిగింది గైస్. అందగాడు కథలు వాడకు. లాస్ట్కి గొడవలు వస్తున్నాం గైస్. అట్లా జరుగుతుంది. నేను అప్పుడప్పుడు చాక్లెట్ తీసుకుంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో ఏం పంపిస్తా. అప్పుడప్పుడు త్రూట్ డే రాస్తాం. ఆ త్రూట్ డేలలో కొంచెం సీరియస్ అయిపోయింది. ఇంకా అలా జరుగుతాయి గైస్. ఇంకా మీ లైఫ్లో ఏం జరిగిందో నాకు తెలియదు. ఈ గాలి ఎందుకు వస్తుందో నాకు తెలియదు. నాకు మస్తు బాగా అనిపిస్తుంది గైస్. ఒక 10th ఎండింగ్ దాకా అట్లనే జరిగింది అట్లనే సాగింది మంచిగా. ఏరోప్లేన్ ఎట్లా పోతుంది అట్లా సాగిపోయింది గైస్. ఈ మాటని ఇంకా చెప్పాలంటే నాకు మస్తు బాగా అనిపిస్తుంది గైస్. నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు నా లైఫ్ చేంజ్ అయిపోయింది. నేను బ్రేకప్ చెప్పిన, ఎందుకంటే ఇంకా చెయ్యా, సరే నువ్వు కూడా చేయకు అని చెప్పిన. దాని తర్వాత ఆమె కూడా నో అని చెప్పింది, నేను కూడా నో అని చెప్పిన. సరే నాకు తెలియకుండా ఇంకా వేరే చేసింది అయితే. సో దాని తర్వాత 10thలో మంచి డ్యాన్స్ ఇంకా ఫేర్వెల్ అన్నీ జరిగినాయి గైస్. ఇంకా అక్కడికి వచ్చేసరికి నాకు ఏం జరిగిందో తెలియదు, కానీ చివరికి ఒకటే చెప్పగలుగుతా గైస్, ఆమె ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అంతే. ఇంకా మనది లవ్ స్టోరీ ఇంకా అయితే లేదు. ఎవరు వెంకలా కూర్చొని ఏదైతే బాగుతుండో. సరే ఏం తింటున్నావురా అంతగానో? హలో గైస్, రోజుకొక ఆమ్లా తినండి, సంతోషంగా ఉండండి. చివరికి వచ్చేసరికి ఈడు కూడా ఒక మాట చెప్పిండు, ఆ మాట కూడా పెట్టుకోండి గైస్. ఇంకోటి ఏంటంటే గైస్, మన లైఫ్లో ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళని పక్కన పెట్టేసి కొత్త జీవితం స్టార్ట్ చేయండి. ఎందుకంటే కొన్ని మంది అమ్మాయిలకే చెప్తున్నా, కొన్ని మంది అమ్మాయిలు మంచిగా ఉంటారు, కొన్ని మంది అమ్మాయిలు చెడ్డగా ఉంటారు. కొన్ని మంది అమ్మాయిలు ఏంది, సరే వీళ్ళతో మంచిగా ఉండాలి, లైఫ్ సెటిల్ కావాలి అని ఒకటి థాట్ ఉంటుంది. కొన్ని మంది అమ్మాయిలు లేదో ఈయన్ని మోసం చేసి వేరే వాళ్ళతో మంచిగా ఉండాలి, ఈడెక్కడైనా చావని అదొక కథ. అబ్బాయిలు గైస్, అబ్బాయిలు చెప్పలేం.
అబ్బాయిలు కొంతమంది మంచిగా ఉంటారు, కొంతమంది చెడ్డగా ఉంటారు. దాని సిచ్యువేషన్ బట్టి ఆలోచిస్తాం గైస్ మనం. ఇంకా నేను ఏం చేయను, ఆమె ఎక్కడున్నా మంచిగా ఉండాలి అంతే. మనం ఏమైనా మోసం చేసినా ఏం మోసం చేయలేదు. కాలేజ్ లవ్ స్టోరీ కాలేజ్ లైఫ్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూడండి గైస్.